అయిందనుకున్న ప్రియమణి 40 ఏళ్ల వయసులో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా నటించేస్తోంది ఈ భామ. 2017 నుంచి 2021 వరకు ఏడాదికి 1 సినిమాలే చేసిన ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. హీరోయిన్స్ 10 ఏళ్ల కెరీర్ సాగించడమే అతి కష్టం. ఇక 20 ఏళ్లంటే మామూలు మాటలు కాదు. 2003లో తెలుగు సినిమా ఎవరే అతగాడుతో ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లుగా నటిస్తూ కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీ అయిపోయింది. కన్నడ బ్యూటీ ప్రియమణి రావణ్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్, ఆర్టికల్ 370 హిట్ కావటంతో ప్రియమణి పాపులర్ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ 3 ఏళ్లుగా తెలుగు, కన్నడ, హిందీ అన్న తేడా లేకుండా నటిస్తోంది. 19 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చిన ప్రియమణి 23 ఏళ్లుగా నటిస్తూనే ఉంది. కెరీర్ మొదట్లో కంటే 40+లోనే మరింత పాపులర్ అయింది. ఈ వయసులో తనకున్న క్రేజ్కు హీరోయిన్గా సాగటం కష్టమేనన్న సంగతి ముందే పసిగట్టిన ప్రియమణి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యూటర్న్ తీసుకుంది. అందుకే కాబోలు భాషతో సంబంధం లేకుండా ఇంపార్టెంట్ రోల్స్ చేసుకుంటూ తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ప్రియమణి పేరు వినిపిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ కొడితే మాత్రం తెలుగులో మళ్ళీ ప్రియమణి బిజీ కావటం ఖాయం. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కన్నడ తప్ప సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోనూ బిజీగానే ఉంది ఈ భామ. వరుసగా 8 సినిమాలు చేస్తున్న ఆ అమ్మడు ఎవరో చూసేద్దాం. డ్రాగన్ రిలీజ్ తర్వాత కాయతు లోహర్ తన కాల్ షీట్స్ ఇవ్వటానికి కసరత్తులే చేసింది. స్టార్ హీరోలు ఛాన్సులు ఇచ్చినా కాల్ షీట్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. క్రేజీ హీరోయిన్స్ 3-4 సినిమాలు చేస్తుంటే కాయదు ప్రస్తుతం ఏకంగా 8 మూవీస్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఒక్క సినిమా తలరాతును మార్చేస్తుందనడానికి కాయదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 4 ఏళ్ల పాటు 4 సినిమాలు చేసిన రాణి గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది. దీంతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్, కాయదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్ తమిళంలోనే కాదు తెలుగులో ఘన విజయం సాధించింది. తెలుగు రైట్స్ను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లు వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావటంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతుంది కాయదు. ఫంకీ మూవీలో విశ్వక్ సేన్కి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. నాని పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్లో ఛాన్స్ కొట్టేసింది. 25 ఏళ్ల కాయదు సినిమా ఎంట్రీ 21 ఏళ్లకే కన్నడ మూవీ ముగిల్ పేటేతో మొదలైంది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ మూవీస్ చేసిన రాణి గుర్తింపు తమిళ డెబ్యూ డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ అమ్మడి కెరీర్ను మార్చేసి క్రేజీ హీరోయిన్ని చేసేసింది. ప్రస్తుతం తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2 ఇలా మొత్తం 8 సినిమాలు వరుస పెట్టి చేస్తోంది. మరి స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఎప్పుడిస్తారో చూడాలి. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా గతేడాది వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా నిరాశపరిచింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న రామ్కు మరోసారి నిరాశ తప్పలేదు. దాంతో నెక్స్ట్ సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రామ్ నెక్స్ట్ సినిమాలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్కా మీడియా బ్యానర్లో రామ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ ఆర్కా మీడియా కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు. హారర్ కామెడీగా తెరకెక్కాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేశాడు రామ్. ఈ నేపథ్యంలో రామ్ ఫ్యాన్స్కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఆర్కా మీడియా సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ రామ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ 2 కొత్త కథలను ఓకే చేసినట్లు సమాచారం.
రామ్ తన కెరీర్లో వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 2 సినిమాలు వేర్వేరు జానర్లలో ఉండబోతున్నట్లు టాక్. ఈ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి దర్శకులు ఎవరు, ఏ నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించబోతున్నాయి అనే విషయాలపై ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అన్నీ కుదిరితే ఈ వారంలోనే రామ్ చేయబోయే 2 సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. స్కంద, డబుల్ స్మార్ట్, ఆంధ్రా కింగ్ ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న రామ్ కాస్త విరామం తీసుకొని పక్కా ప్లానింగ్తో వస్తున్నాడు. మరి ఈ వారం రాబోయే ఆ క్రేజీ అప్డేట్స్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా గతేడాది వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్స్ట్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ అదిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు. AK-64 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ AK ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోందట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యయంతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అజిత్ ఇమేజ్కు తగ్గట్టుగా అదిక్ రవిచంద్రన్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. అజిత్ చిత్రం కోసం ఏకంగా 170 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ తమిళ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో AK-64 పై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయనడంలో సందేహం లేదు. భారతీయ సినీ చరిత్రలో రామాయణం వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన అరుణ్ గోవిల్ రణబీర్ లుక్స్, పర్ఫార్మెన్స్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ, దేవుడి పాత్రలను పోషించటం సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకులు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పాత పాత్రలతో పోల్చడం సహజం. మనం దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు చూడగానే ఆ దేవుడే దిగివచ్చాడా అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈ పాత్రలకు లుక్స్ అనేవి చాలా ముఖ్యమని ఆయన వివరించారు. అలా రణబీర్ కపూర్ గురించి చెప్తూ, ఆడియన్స్ తెరపై మనల్ని చూడరు, ఆ పాత్రలో ఉన్న దేవుణ్ణి చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా మనం ప్రేక్షకులను ప్రభావితం చేయాలి. రణబీర్ కపూర్ ఆ విషయంలో సక్సెస్ అవుతాడు. జనం ఆయనలో దేవుణ్ణి చూస్తారని అరుణ్ గోవిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన రాముడి పాత్రల కంటే ఇది భిన్నంగా ప్రభావవంతంగా ఉండబోతుందని ఆయన హింట్ ఇచ్చారు. నితేష్ తివారీ ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కైకేయి మందరిలాగా లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథను విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం పగలు రాత్రి కష్టపడుతోంది. అరుణ్ గోవిల్ లాంటి లెజెండరీ నటుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రణబీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.